క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఉదయకాల ప్రార్థన ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచన ప్రారంభము. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్తయుండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనినట్లు కలలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అటివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ ఉదయకాల ఆరాధనలో దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి కొన్ని సత్యాలను, మనకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని ఏ రీతిగా భద్రపరచుకోవాలో దేవుడు మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి దైవజనుడైనటువంటి మోషేని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇట్స్ ఎ స్పెషల్ ఇన్ వ్యూ ఆఫ్ మైండ్. నాతో ప్రత్యేకమైన భక్తుడిగా ఉంటున్నాడు, విశ్వాసిగా ఉంటున్నాడని చెప్తున్నాడు. అందరిలో కాదు, ఆయన ప్రత్యేకించబడిన వాడు. ప్రత్యేకించబడినటువంటి స్థితిని మీలో ఆయన చూడాలని ఆయన అడుగుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. చూడండి, యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నిన్ను తెలుసుకున్నట్లు కలలో అతడితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అటివాడుగా డిఫరెన్షియేట్ చేస్తున్నాడు. ప్రవక్తతో దర్శనమిస్తాడు, దర్శనమిచ్చి ఆయన మనోగతాన్ని తెలియచేస్తారు. అయితే మోషేకి ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడిస్తున్నారు. ఏమనిస్తున్నాడంటే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనేను. మనమందరము గమనించవలసింది ఏంటంటే, దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనమందరము దేవుని దైవజనులకు విరోధముగా మాట్లాడుట మానుకోవాలి. స్వయంగా దేవుడు మాట్లాడుతున్నాడు. వీ షుడ్ హ్యావ్ టు ఫర్గెట్. ఆ స్థితి నుంచి మనం బయటకు రావాలని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మన ఆత్మీయ జీవితాన్ని ఏ రీతిగా భద్రపరుచుకుంటున్నామో దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. అన్నెసరీ కామెంట్స్, క్రిటిసిజం, సినికల్ మైండ్, ఇవన్నీ కూడా మనం దైవజనులతోనూ దేవునితోనూ మాట్లాడకూడదని దేవుడు మాట్లాడుతున్న స్థితిని మనం చూస్తున్నాం. ప్రత్యేకమైన స్థితిని ఆ భక్తుడైనటువంటి మోషేకు దేవుడు అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ వస్తున్నాం. అదే మోషేను గురించి దేవుడు మాట్లాడుతున్న మాట నిర్గమాకాండము 3వ అధ్యాయములో ఉన్న సత్యాన్ని కూడా చదువుకుంటున్నాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనములో ఈ రీతిగా దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన, ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. ఆయనతో మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఉండువాడు, సెల్ఫ్ ఎగ్జిస్టెడ్ గాడ్ అని ఆయన యొక్క శక్తివంతమైన స్థితిని తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. దేవాతి దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటను మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మన యొక్క ఆత్మీయతను ఏ రీతిగా దేవుడు బలపరుస్తున్నాడు,
మనం చూడాలి. దేవాతి దేవుని యొక్క మహాకృపను పొందినటువంటి మనము ఏ రీతిగా మన జీవితాలను గడుపుకుంటున్నామో మనము గ్రహించవలసిన వాళ్ళంగా ఉంటున్నాం. దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మన యొక్క ఆత్మీయతను ఏ రీతిగా మనం భద్రపరుచుకుంటున్నాము. దేవుడు మోషేను గురించి మాట్లాడుతున్నటువంటి మాటను మనం ఈ రీతిగా గుర్తించుకుంటున్నాం. దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. ఉన్నవాడు దేవుని గురించి ప్రత్యేకించబడినటువంటి ఒక అర్థాన్ని మోషేతో మాట్లాడినటువంటి వాడు, మోషేను గురించి ఆయనకు విరోధంగా మాట్లాడిన వారితో మాట్లాడినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుంటూ వచ్చినప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా ముందు చెప్పబో సంగతులను సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకముగా ఉండెను. రేపు జరగబోతున్న సంగతులన్నీ కూడాను దేవుని కొరకు నమ్మకస్తుడిగా ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడని దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటని మనం గుర్తించుకోవాలి. దేవుడు మనతో స్పష్టంగా ఇది నాన్న మాట్లాడుతున్నాడు. దేవునితో, దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్నటువంటి దేవునితో ఉన్నటువంటి ఆ దైవజనులను గురించి మనము ఏ మాత్రము కూడాను మన యొక్క నాలుకలను భద్రపరుచుకొని వారిని గురించి మాట్లాడాలని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మనము దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన వారమని గుర్తించుకొని దైవజనులను ఏ రీతిగా గౌరవించాలి, దేవజనులు ఏ రీతిగా మనం సత్కరించాలని దేవుడి దినాన మనతో మాట్లాడుతున్న మాటను ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. అయితే ఒక పర్యాయం, ఒక సంఘటన జరిగింది. దేవునికి విరోధమైనటువంటి సంఘటన చూడండి. 16 సంఖ్యాకాండము 3వ వచనము, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి. అక్కడేమో అహరోనులు మిరియాము విరోధముగా మాట్లాడారు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారో చూడండి. మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంగమ మీద మిమ్మల్ని మీరేలా హెచ్చరించుకొనుచున్నారనగా మోషే మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోను వాని సమాజముతో ఇట్లనెను, తన వాడు ఎవడో పరిశుద్ధుడు, ఎవడో రేపు యెహోవా తెలియచేసి వానికి సన్నిధికి రావచ్చును. మరి యొక్క సత్యాన్ని దేవుడు తెలియచేస్తున్నాడు. అందరూ పరిశుద్ధులమే అని యోచించే మనస్తత్వం కూడా దైవజనులతో పోల్చుకున్నప్పుడు వారికంటే హెచ్చింపు చేసుకునే మనస్తత్వాన్ని మనకు ఉంచుకోకూడదు. దుష్టత్వంతో కూడిన మనుష్యులు దైవజనుని విమర్శిస్తారని దేవుడి దినాన తెలియచేస్తున్నాడు. అయితే మోషేని విమర్శనాత్మకంగా మాట్లాడినప్పుడు మోషే అంటున్నాడు, దేవునితో సాగిలపడ్డాడు, దేవునితో ప్రార్థిస్తున్నాడు, మీరు జడ్జిమెంట్ ఇవ్వండి స్వామి అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైన క్రియను ఆ ప్రాంతంలో జరిగించినట్లుగా మనము చూస్తున్నాం. 19వ వచనము, కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనపడిన. విరోధముగా కోరహు సమాజమునకు వారికి విరోధముగా చేశాడు. కాబట్టి కోరహు అనే వ్యక్తి దేవాతి దేవుడి మహిమ కనపడినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు పరిశుద్ధులైన మనుషులతో మాట్లాడుతున్న మాట వినండి. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజములో నుండి అవతలికి వెళ్ళుడి. అలాంటి వ్యక్తులు మనకు తటస్థించినప్పుడు, తారసించినప్పుడు, వారితో మనము సాంగత్యం చేస్తున్నప్పుడు వారికి జరిగే దుష్క్రియలు మనకి జరుగుతాయేమోనని దేవుడు మనల్ని దూరపరచుకోమన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితి మనందరికీ తెలిసినదే. ఈ దినాల్లో జరుగుతున్న పరిస్థితి వివేకముగా కూడా ఉండాలి. దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజము నుండి అవతలికి వెళ్ళుడి. ఏ దుష్టుడైతే మీకు విరోధముగా ఉన్నాడో ఆ దుష్టుని చెంత మీరు ఉండవద్దు, నేను నా ఉగ్రతను చూపించబోతున్నానని దేవుడు మాట్లాడిన స్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా. మోషే ఎప్పుడు కూడా ఒకరి దేవుడు హాని చేస్తానంటే, ఇబ్బంది పెడతానంటే
ప్రార్థన చేసి సాగిలపడే వ్యక్తిగా ఉంటున్నాడు, దైవజనుడిగా ఉంటున్నాడు. కాబట్టి మనం దైవజనులుగా చెప్పబడినటువంటి వారము ఎవరైతే దేవునికి విరోధముగా మనకు విరోధముగా మాట్లాడుతున్నారో వారి గురించి ప్రార్థన చేసి వారి పక్షంగా దేవునికి తెలియచేయాలని దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన సాగిలపడి చేస్తున్న ప్రార్థన చూడండి. సమస్త శరీరాత్మలకు దేవుడైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందుకు ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడదువా అని వేడుకొనిరి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమూహముతో చెప్పబో. దేవుడు స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నాడు. ప్రార్థన వింటలా, మోషే ప్రార్థన వింటలా, వినకుండా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరందరూ వాళ్ళ ముగ్గురు నుంచి, దాతాను, అబీరాం, కోరహ నుంచి వెళ్లిపోమని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల ఎందుకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. దేవుడు చెప్పిన మాట వినాలి కాబట్టి మోషే వెళ్ళాడు. అప్పుడు మోషే చెప్తున్నాడు చూడండి, అతడు ఈ దుష్టుల గురాడములందు నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నింటిలో పాలువారై నశింపక విడినట్లు వారికి కలిగిన దేనియు ముట్టకుడి అని ఆ సమాజంతో నేను. దేవునికి విరోధమైన స్థితి, దైవజనునికి విరోధమైనటువంటి క్రియలు పాపము. దాన్ని కొని తెచ్చుకోవద్దు. మనం దేవుని ఉగ్రతకు మనం బలి అవుతామేమో, దేవుని ఉగ్రతకు బలి అవుతామేమో, మన జీవితాలు, మన కుటుంబాలు, మన బిడ్డలకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయేమోనని దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క జీవన క్రమంలో దేవుని ఉగ్రతకు మనం బలి కాకూడదు, దైవజనులకు విరోధముగా మాట్లాడకూడదు. అది పాపం అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా దేవాతి దేవుడు తెలియజేసిన మాటను బట్టి, కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల నివాసములు అటు ఇటు లేచిపోగా దాతాను, అబీరాములు వారి భార్యలను, వారి కుమారులు, వారి పశువులను తమ గుడారముల ద్వారముల నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములు చేయుటకు యెహోవా నన్ను పంపిననియు, నా అంతటి నేనే వాటిని చేయలేదనియు దీనివల్ల మీరు తెలుసుకొందరు. కాపరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని ప్రతి విశ్వాసి గ్రహించాలి. కాబట్టి ఆ విశ్వాసి కాపరి యొక్క స్థితి, గాడ్ హ్యాడ్ అనాయింటెడ్ హిమ్ అని చెప్పాలి, గాడ్ హ్యాడ్ డెప్యూటెడ్ హిమ్ అని చెప్పాలి, గాడ్ హ్యాడ్ పర్సానిఫికేషన్ ఉందని చెప్పాలి. ఆ రీతిగా మీరు విశ్వసించాలి, కానీ వారికి విరోధముగా ఉండకూడదని దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు జరిగిన సంఘటన చూడండి. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసినలా వారు యెహోవాను అలక్ష్యం చేసినని మీకు తెలియననెను. అప్పుడు ఏం జరిగిందంటే, భూమి తన నోరు తెరిచి వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణములతో పాతాళంలో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. వారి చుట్టుపట్ల ఇశ్రాయేలులందరూ వారి ఘోషమని భూమి మనలను మృంగివేయును అనుకొనుచు పారిపోయిరి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన 280 మందిని కాల్చివేసెను. వారి భార్యలు, బిడ్డలు నాశనం అవటమే కాకుండా వారితో చేతులు కలిపినటువంటి 200 మంది కూడాను నశించిపోయారు, మరణించారు. దేవుడు మనకి ఈ సాదృశ్యాన్ని ముందు ఉంచారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, అటువంటి వ్యక్తులతో సాంగత్యము చేయకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి దుష్టుడైన వ్యక్తికి దూరంగా ఉంటున్నాడు. పాపము చేసే వ్యక్తికి దూరంగా ఉండమని దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి మోషే ప్రార్థన చేశాడు, అయినప్పటికీ దేవుడు వినలేదు. మోషే అర్థించాడు, దేవుడు వినలేదు. వారిని దేవుడు శపించి వారిని మరణానికి గురి చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవునికి, దైవజనులకు మీరు విరోధముగా మాట్లాడకుడి. దేవుని సంఘానికి, దేవుని దాసుడికి మీరు విరోధంగా ఉండకుడి. వారిని విమర్శించకుడి. దేవుడు వారిని చూసుకుంటాడు. అక్కడ కోరహు అబిదాములను దేవుడు చేసినటువంటి క్రియను మనం చూచినప్పుడు వారందరూ కూడాను మరణమునకు గురిపబడ్డవారుగా దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి.
కాబట్టి వారు దుష్టులని దేవుని దృష్టిలో ఉన్నారని మనం యోచించి మనము వారి నుండి మనం బయటకు రావాలని ఆత్మదేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథంలో ఉన్న ఒక మాటని చదువుకుంటూ వస్తున్నాం. సామెతలు 8వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. సామెతలు 8వ అధ్యాయము 36వ వచనాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. నన్ను కనుగొనిన వాడు తనకే హాని చేసుకొనును, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును, నా యందు అసహ్యపడి వారందరూ మరణమును స్నేహించుదురు. సింపుల్ లాజిక్ చెప్తున్నాడు. యేసయ్యను తెలుసుకునేవాడు తనకి తానుగా కనుగొనని వాడు. ఒకవేళ నా యందు అసహ్యపడు వారందరూ, దేవుని అసహ్యపడతారే వారందరూ మరణమును సహించుదురని దేవుడు మాట్లాడుతున్న మాటని మనము చూస్తున్నాం. 11వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఒక సత్యాన్ని చూస్తున్నాం. యథార్థవంతులు యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయును. వారిని ఏమంటున్నాడంటే దేవుడు యథార్థవంతులు మూర్ఖులుగా వారిని ద్రోహులుగా దేవుడు వారిని చిత్రీకరిస్తున్నాడు. కాబట్టి యథార్థవంతులు యథార్థత వారికి త్రోవ చూపించను, ద్రోహులు మూర్ఖ స్వభావం వారిని పాడు చేయను. ద్రోహులు మూర్ఖ స్వభావం ఉంటారు. యథార్థవంతులకి దేవుడి మార్గం ఎలా చూపిస్తాడు, మరణం నుంచి విడుదల చేస్తాడని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మనము గ్రహించబద్దులమవుతున్నాం. హోషియా భక్తుడు ఒక సత్యాన్ని తెలియచేస్తూ వస్తున్నాడు. హోషియాలో ఉన్నటువంటి సత్యాన్ని ఈ రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. 13వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఇశ్రాయేలు, నీ సహాయకర్తనకు నాకు నీవు విరోధువై నిన్ను నీవే నిర్మూలనము చేసుకొనుచున్నావు. దేవుడు మనకు సహాయకుడు. ఆయనకు విరోధముగా మాట్లాడినా, ఆయన దైవజనులకు విరోధముగా మాట్లాడినా మనకి ఏం జరుగుతుంది అంటున్నాడు దేవుడు మాట్లాడుతున్న మాట. విరోధువై నిన్ను నీవే నిర్మూలనము చేసుకొనుచున్నావు అంటే స్వయంగా మనమే మన జీవితాలను పాడు చేసుకుంటున్నాం. నిర్మూలనం అంటే మనకు నాశనం చేసుకుంటున్నామని అర్థం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మనకు సహాయకుడు దేవుడని హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో ఒకసారి చదువుకుంటున్నాం. 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి నిండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయును అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలను మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఈ వాక్యాన్ని మీరందరూ కూడా ఈ దినాల్లో స్థిరపరచుకోండి. దేవుడు స్పష్టంగా ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. నిన్ను ఏమాత్రమును విడువను అంటున్నాడు. నిన్ను ఏమాత్రమును విడువను అని చెప్తున్నారు దేవుడు. నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్తున్నాడు. విడువను అంటున్నాడు, ఎడబాయను అంటున్నాడు. పట్టుకుంటే వదలడు, నేను నీతోనే ఎప్పుడు ఉంటానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మాట ప్రార్థన చేసుకోవాలి. ఆయన ఆ వాగ్దానం ఇచ్చాడు. మనమేం చేయాలంటే ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు, నరుడు నాకేమి చేయలేడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉండాలి. ధైర్యం కావాలి ఇప్పుడు మనకి. ఆ ధైర్యం లేకనే మనకున్నటువంటి పరిస్థితులు బలహీనలు అయిపోయి మనోధైర్యాన్ని కోల్పోయి మనోవ్యాధికి గురవుతున్నాం. దేవుడు ఈ వాక్యాన్ని మీ అందరికీ ఈ దినాన్ని ఇస్తున్నాడు. ఈ వాక్యాన్ని స్థిరపరచుకోండి. దేవుడు మీ దైవజనుడితో మాట్లాడుతున్నాడు. 7వ వచనం కూడా చదువుకుంటున్నాం. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. నా విశ్వాసాన్ని కూడా మీరు అనుసరించాలి. మీ దైవజనుడు ఏ బోధకుడైతే నీకు బోధిస్తున్నాడు ఆ బోధ ప్రకారం నీవు ఉంటుండగా ఆయన ప్రవర్తనను అనుసరించాలి, ఆయన చేస్తున్న పనులను అనుసరించాలి. లేకపోతే అది తప్పిదం కింద దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి మీరు ఎలా చేస్తే నానా విధముల అన్య బోధల చేత త్రెప్పబడకుడి.
వీళ్ళు చెప్పే మాటలు వినొద్దంటున్నాడు. నీ దైవజనుడు నీకు బోధించిన స్థితిని నువ్వు గుర్తించుకోవాలని ఆత్మదేవుడి ఈ దినాన్ని నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. అదే రీతిగా యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనములో యేసయ్య భూలోకంలో ఉన్నప్పుడు మనతో మాట్లాడిన మాటలను కొన్ని మనం చూస్తూ వస్తున్నాం. 15, 19లో ఆయన మాట్లాడిన సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. మీరెవరో అని గుర్తు చేస్తున్నాడు, నేనెవరో గుర్తు చేస్తున్నాడు. మనము లోక సంబంధులము కాము. లోక సంబంధులమైతే లోకముతో స్నేహించిన మనసులుంటాయి. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. మనం దేవుని మనుషులం, దేవుని బిడ్డలం. మనల్ని లోకం ద్వేషిస్తుంది. కాబట్టి మీరు ఏ విధముగా భయపడొద్దని దేవుడు మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్నారు. 17, 16 నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. కాబట్టి మనం దేవునికి సంబంధించిన అని దేవుడు ఒక సర్టిఫికేట్ మనకి ఈ దినాన్ని ఇస్తున్నాడు. మనం ఆ రీతిగా మన జీవితాలని గడపాలని ఆత్మదేవుడు మనల్ని మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తున్నాం. 20వ వచనం కూడా 17, 20లో, మరియు నీవు నన్ను పంపితమని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్న నాగున వారును మనయందు ఏకమై ఉండవల్లని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటం లేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవల్లని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. అందరూ మనం ఏకమై ఉండాలని యేసయ్య ప్రార్థన తండ్రి అయిన దేవుని. కాబట్టి ఆ రీతిగా మనం ప్రార్థనా జీవితాన్ని గడపాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి దినాన్ని తెలియజేస్తున్నాడు. 2 తెస్సలోనికీ పత్రికలో ఉన్న సత్యాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుంటున్నాం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేట మీకు ఆజ్ఞాపించుచున్నాను. దుష్టుని నుండి వేరైపోవాలి, అక్రమముగా నడుచుకునే వ్యక్తి నుంచి మనం వేరైపోవాలి. దేవుడు స్పష్టంగా ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. మన పొందిన బోధన ప్రకారము కాక, ఒక బోధలో ఒకలాగా ఉంటుంది, ఆ బోధలని అన్ని జనుల బోధలకు వెళ్ళొద్దని దేవుడు మాట్లాడుతూ ఈ దినాన ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ 1:9లో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ 1:9, మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. మనందరం ఆయన సహవాసానికి కదండి వచ్చాం. ఆయన నమ్మతగిన వాడని మరలా ఒకసారి నీతో గుర్తు చేస్తున్నాడు. మరలా ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, 2 కొరింథీ 6:16లో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్న విషయాన్ని మనం ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. 6:16, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక మనము జీవముగల దేవుని ఆలయం ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులయ్యుందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. ఎంతకంటే గొప్ప వాగ్దానాన్ని ఎవరండి నీకు నాకు ఇచ్చేది? దేవుడు స్పష్టంగా ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. మనం అన్యజనులకు వేరై ఉందాం. దేవుని నమ్మిన బిడ్డలము మన యొక్క ఆత్మీయతను బలపరుచుకొని మనం శక్తివంతులం అవుదామని ఆత్మదేవుడి దినాన మనతో మాట్లాడుతున్న స్థితిని మనం గ్రహించబద్దులమవుతున్నాం. ఎవరు ఏం భయపడొద్దు. దేవుడు మీకు ఆరోగ్యాలు ఇస్తున్నాడు. దేవుడు మీరు ఆరోగ్యాల నుంచి కుదుటపడి మీకు పాజిటివ్లు నెగిటివ్లుగా ఇస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని కృపలో భద్రపరుస్తున్నాడని గుర్తించాలి. 21 కొలస్సీలకు రాసిన పత్రికలో ఉన్న సత్యాన్ని 2:21లో ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులు అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడినలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. డోంట్ గో టు ది కన్వెన్షన్స్. మనం లోక సంబంధులము కాదని దేవుడు చెప్తున్నాడు.
ఆ రీతిగా మనం జీవించాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ వారి విశ్వాసమును అనుసరించడి, మీ దైవజనుల విశ్వాసమును అనుసరించడి అని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటను ఈ రీతిగా చూస్తున్నాం. 1 తిమోతి 1:16 ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచినట్లు నేను కనికరింపబడితిని. నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోబు వారికి పౌలు సాక్ష్యం. ఆయన విశ్వసించే వారికి నిత్య జీవం కోసం పౌలు మనకు సాక్ష్యంగా ఉన్నాడని మనం గుర్తించాలి. మన ఆత్మీయతను బలపరుచుకొని మనము దేవుని కొరకు సిద్ధపరచబడిన వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 12:2 ఉన్న సత్యము తద్రీతిగా లిఖించబడి ఉన్నది. 12th and 2nd verse. హల్లెలూయా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను శ్రమించి దేవుని సింహాసనం కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాట, సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెడదాం, విశ్వాసమును కర్తవైన యేసు వైపు చూద్దాం, పద్యములో పరిగెత్తుదాం. ఆయన దేవుని సింహాసనం కుడి పార్శ్వమునకు ఆసీనుడై ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము ఇంకను ఈ దుష్టుని నుండి దూరమై దేవుని యొక్క ఆత్మీయతతో కూడిన విశ్వాసంతో కూడినటువంటి పరిస్థితులు కలిగి ఉండి దేవాతి దేవుని కొరకు మనం ఎదురు చూద్దామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పి 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకోవాలని గురిపెట్టి చూడండి. మేము మాదిరి కాపర్లం, మేము మాదిరి కాబట్టి మమ్మల్ని పోలి నడుచుకోమని మీకు దేవాతి దేవుడు ఒక సలహా ఇస్తున్నాడు. 4:9 మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించుతురో, నా యందున్నట్టుగా ఏమి వింటురో, ఏమి చూచుతురో అటు వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడయ్యుండును. మమ్మల్ని విమర్శించడం కాదు, మా యొక్క జీవితాలని ఈ విధంగా మాట్లాడటం కాదు, కానీ దైవజనులైన వారిని మీకు బోధించే వారిని అనుసరించడం నేర్చుకోమని దేవాతి దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న స్థితిని చూస్తూ వస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మనకిచ్చినటువంటి యోగ్యకరమైన స్థితిని గుర్తించుకుందాం. అనేకములైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చాడు. 12వ అధ్యాయము 1 కొరింథీలో ఉన్న ఒక సత్యాన్ని మాట్లాడుకున్నప్పుడు 7వ వచనంలో, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. కాబట్టి దేవుడు మనకి ఆత్మ ప్రత్యక్షను అనుగ్రహించాడు. దైవజనులను తృణీకరించవద్దు, దుష్టుని నుండి దూరం అవ్వండి. నీకు దేవాతి దేవుడు సన్నిధి సహాయకుడిగా ఉన్నాడు. ఆయన నీకు పరిశుద్ధాత్మ వరములను ఇచ్చాడు. ఆయన నీ సన్నిధిలో ఉన్నాడని నువ్వు గ్రహించి, నువ్వు లోక సంబంధివి కాదని గ్రహించి జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఉదయకాల సమయంలో నాయన మీరు మాతో ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. నాయన దుష్టునికి దూరమై ఉండుడి, విశ్వాసముతో కొనసాగించుడి. నాయన దైవజనులను వారిని అనుసరించి నడుచుకునడి, వారి బోధన అనుసరించి నడుచుకునడి, దైవజనులను మాదిరిగా ఉంచుకునడి అని చెప్పిన మాటలను విశ్వాసులతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. వారిని బలపరచండి, భద్రపరచండి, శక్తివంతులను చేయండి. నాయనా ఈ లోకంలో ఉన్న ప్రతి చీకటి నుంచి విడుదల చేయండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులను నాయనా, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క విశ్వాసని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను తండ్రి. తల్లిదండ్రులకు, బిడ్డలకు, తల్లిదండ్రులకు అదే రీతికి నాయనా సహవాసము దయచేయండి.
భర్తకును భార్యను శాంతిని సమాధానాన్ని అనుగ్రహించబడిన గాక. కృపలు భద్రపరచబడిన గాక. ఆత్మకార్యములే జరిగించబడిన గాక. కుటుంబంలో చీకటి విడుదల చేయబడిన గాక. అదే రీతిగా నాయన యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి, అపవాదిని తారిమి వేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. ఆత్మదేవుని ఆత్మశక్తి స్థిరపరచబడి కృపలు భద్రపరచబడిన గాక. బహోన్నతుని మహాదేవుని మహాకృప భద్రపరిచి సిద్ధీకరింపబడిన గాక. ఆయన చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానం వివేకము దాయిచ్చేయబడిన గాక. వృద్ధులకు ఆయన మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, ఆదరణ బట్టి, అదే రీతిన ప్రార్థనా జీవితం నుండి స్వస్థతను బట్టి స్తోత్రాలు. భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు. వారి వారి బిడ్డలు అనేక దేశాల్లో పనిచేస్తున్నారు. ఉద్యోగంలో పోయి మరలా వచ్చిన వారు నాయన మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆయన సిద్ధపరచండి, స్థిరపరచండి. అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, ఆయన అదే రీతిగా నైనా ఆస్ట్రేలియా దేశం, నేను జపాన్ దేశం, ఫ్రాన్స్ దేశం, రష్యా దేశం, చైనా దేశం, ఆయన అదే రీతిగా నైనా కువైట్, మస్కట్ దేశంలో ఉన్నారు. వారిని ఆశీర్వదించిన ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్ లో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి కృపలో భద్రపరచబడిన గాక. ఆత్మ కార్యములే జరిగించబడిన గాక. నూతనమైన అనుభవాలతో నా బిడ్డలు నింపబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడిన గాక. క్షేమమైన సమాచారం తల్లిదండ్రులకు అనుగ్రహించి నూతనమైన అనుభవాలతో నింపబడిన గాక. వారి వారి పనులను ఆశీర్వదకరంగా మార్చి కృపలో భద్రపరచబడిన గాక. ఆయన చేతి పనులు చేస్తున్న వారిని ఆశీర్వదించండి. ఆర్థిక స్తోమత కలుగు చేయండి. ఆయన ఉద్యోగములు చేస్తున్న వారికి ఆయా పనులు అటు ఇటు తిరుగుతుండగా మీ యొక్క శక్తిని నా బిడ్డలతో స్థిరపరిచి మీరు మాత్రమే మహిమపరచబడిన గాక. అదే రీతిగా నాయనా మీరు గొప్ప దేవుడని వ్యవసాయం చేస్తున్న బిడ్డకు నూరంతల ఫలితం దాయిచేయండి. కరోనా నుంచి విడుదల చేయండి. సోకిన వారిని విడుదల చేసినందుకు స్తోత్రాలు. మీ యొక్క శక్తితో నింపినందుకు స్తుతులు, స్తోత్రాలు. అయినా దీని దాసురాలు నాయన మాట్లాడిన మాట, హార్ట్ నైనా సర్జరీ చేశారు, రోగం వచ్చింది నాయన, ఆ యొక్క పొల్యూట్ అయింది నాయన బాడీ. ఆయన మీరు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. అదే కుమార్తెకు కూడా మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి స్తోత్రాలు. వారు నివసిస్తున్న ప్రదేశం అన్యులుగా ఉంటున్నారు. ఆశీర్వదించి కృపలో భద్రపరిచి నూతనమైన అనుభవాలతో నింపబడిన గాక. మహాదేవుని మహాశక్తి స్థిరపరచబడిన గాక. ఆయన మీరు గొప్ప దేవుడు. ప్రపంచ మానవాళికి శాంతిని అనుగ్రహించి ఆయన కరోనా నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు. అధికారులకు అధిపతులకు జ్ఞాన వివేకము దయచేసి మీరే మహిమ పరచబడిన గాక. ఆత్మదేవుని ఆత్మకార్యములే సిద్ధీకరింపబడిన గాక. నూతనమైన అనుభవాలతో నింపబడిన గాక. మంగళవారం, గురువారం, శనివారం జరుగుతున్న ఆరాధన క్రమములు జూమ్ లో మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఆదివారం పునరుత్థాన ఆదివారం జూమ్ లో జరుగుతున్నది. పరిశుద్ధమైనటువంటి ప్రత్యక్ష ఆరాధన జరుగుతుంది. మీరే మహిమ పరచబడిన గాక. అగ్ని కంచెను సంఘము చుట్టూ, ఇంటి చుట్టూను, ప్రేయర్ హాల్ చుట్టూను, విశ్వాసుల చుట్టూను వచ్చినందుకు స్తోత్రాలు. నూతనమైన అనుభవాలతో కూడా జీవితంలో నా బిడ్డలకు అనుగ్రహించినందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభుడు తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దాయిచ్చేయండి. మడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధల నుండి తేక, కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి, మరి ప్రత్యేకించి ఇదిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును, విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరిచిన దేవుడు, సర్వ మానవాళిని కరోనా నుంచి విడుదల చేసి శాంతిని అనుగ్రహించిన దేవుడు, త్రియేక దేవుని మందిర పరిచర్యను నూతనత్వముతో కూడిన ఆత్మశక్తిని నింపిన దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. Have a blessed day, my dear children. God bless you all. God bless you. Thank you.